నమస్తే K24 న్యూస్. రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సభ్యులు శారద భారతి జ్యోతి మంగళవారం నల్లగొండ జిల్లా కొండెమల్లపల్లి మండల జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలును పరిశీలించారు. వారు చౌకదార దుకాణం, జిల్లా పరిషత్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై, విద్యా, బీసీ, సోషల్ మైనారిటీ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. మేడం ఈ షాప్ వచ్చేసి 196 పిల్లర్స్ అవునండి. మొత్తం 4 డేస్లో కంప్లీట్ అయిపోయింది. చాలా 100%. ఇప్పుడు ఇదంతా పాత స్టాక్ స్టాక్ ఇంకా గవర్నమెంట్ అదే దానికి ఏం చెప్పాలి సార్? అన్నబియ్యము అది 200 పిల్లర్స్ మేడం. షార్టేజ్ రాకూడదు అని చెప్పి మేము ఎక్కువ స్టోర్ చేయడానికని మ్యాక్సిమం ప్రూవ్ చేయించాం. మళ్ళీ స్పేస్ కన్స్టెంట్లు మళ్ళీ ఒక 1 డే లేట్ అయినా కానీ పేపర్లో కొంచెం స్టాక్ అయిపోయింది అన్నట్టు నెగిటివ్ న్యూస్ వస్తుందని చెప్పి మ్యాక్సిమం స్టాక్ ప్రొడ్యూసింగ్ చేయడానికి అని చెప్పి ఆ స్టాక్ సిబిఐ అట్లే ఉంచుకుంటాం. ఫస్ట్ అయితే స్పెషల్ స్టాక్ మళ్ళీ ప్రాజెక్ట్ ఇక్కడ ఎంత స్టాక్ ఉంది బాబు సిబిఐ మళ్ళీ సిబిఐ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. కొంచెం గ్యాప్ ఏదైనా మళ్ళీ సిబిఐ లాగా వస్తాం తక్కువ వస్తుంది. ఇప్పుడు అన్ని కొత్త రూల్స్ అన్ని ఫాలో అవుతుంటే మరి ఐడిస్ దాంట్లో అట్లా ఉంటాయి కదా, అట్లాంటి ఫింగర్ ప్రింట్స్ అదంతా చేంజ్ అయిపోతుంది. మొత్తం సిస్టమ్ అంతా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది, ఇది ఒక్కటి చేంజ్ అంతే ఈ స్టాక్ మొత్తం మిషన్ వెళ్ళిపోతుంది. అంతే ఏవై కన్ఫ్యూజ్ చేస్తుంది. అంతే స్టాక్ ఉన్నప్పుడు డీడీ కట్టి గోదాం ఉన్నది స్టాక్ ఉన్నప్పుడు తీసుకొచ్చాను. స్టాక్ ఉన్నప్పుడు అంటే మీరు పెట్టుకోరు, స్టాక్ ఉంటే డీడీ కట్టుకొని తీసుకొచ్చి డీడీ 1350 అమౌంట్ తీసుకొని ఉంటారు ఫ్రీగా ఫెస్టివల్. అదే అంత్యోదయ కార్డు అది సప్లైని బట్టి వీళ్ళు తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు వస్తుంది, అట్లా ఏం వస్తలేదు, బాగా వస్తుందా? బాగా వస్తున్నట్టు కొత్త అయితే బాగా వస్తుంది. కొంచెం ట్రైన్ ఉంది, కొత్త స్టాక్ 49 ఒక బ్యాగ్ చూపిస్తావా? మేడం నైట్ 9 వరకు వంటలో కూడా బాగా రిజల్ట్ అయితే బాగుంది. కొంచెం లోకల్ వస్తున్నట్టు రిజల్ట్ అయితే బాగుంది. ఏం లేదు రిజల్ట్ బాగుంది. జనం అట్లా చూసి వండుకొని పక్కన వాళ్ళు చెప్పాలంటే బాగా వచ్చేస్తుంది. ఎవరైనా ఉన్నారు ఇద్దరు ముద్ద వచ్చిందంటే సాటిస్ఫై పాత రైస్ అదేనా చేంజ్ ఒక రోజు ప్యాకెట్ 5 మెంబర్స్ రోజు ఎన్ని ప్యాకెట్లు యూజ్ చేస్తారు? రోజు 6 మెంబర్స్ వస్తాయి. 6 మెంబర్స్ వస్తారా? 5 అయితే లీటర్, 6 మెంబర్స్ వస్తాయి. మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మిగతా ఏం చేస్తారు? ఏం చెప్పారు మేడం వాళ్ళకి, ఏం చేయాలని చెప్పారు? సొల్యూషన్ ఏంటి? ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసినాక ఎట్లా ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓపెన్ చేయకుండా
లేదు ఓపెన్ చేసినా కూడా పెట్టచ్చు. చెప్పండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్తాం మనం మామూలుగా. ఉండదు కానీ పక్కన నీడ్స్ నో రిఫ్రిజిరేషన్ టిల్ ఓపెన్ చేసేదాకా. మరి అట్లా ఉండదు మేడం. ఓపెన్ చిన్న ప్యాకెట్ ఏం చేయాలంటే రిటర్న్ లో రాయండి. రాసి ఇట్లా 6 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ వేస్ట్ అవుతుంది కదా, వాళ్ళకి ఇచ్చినట్టుగానే అనవసరంగా ఉన్నట్టు దానివల్ల ఇప్పుడు ఇంకా సమ్మర్ వేస్ట్ అవుతుంది, దానికి గవర్నమెంట్ చాలా లాస్ అవుతుంది కదా. అందుకని మీరు ఒకసారి రిటర్న్ లో రాయండి ఒకసారి, ఇట్లా ఉంది ప్రాబ్లం ఇది అని నేను గమనించాలి ఈ ప్రాబ్లం, అందుకే మిమ్మల్ని అడిగాను. స్నాక్స్ అట్లా ఇస్తుండ్రా, పల్లి పట్టి మురుకులు ఇస్తుండ్రా, తింటున్నా. రోజు ఏం పెడతారు? లేదా తన్విష్ లేదా ఏం పెడతారో వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. చెప్పండి అవి తిన్నారా? ఇవి తిన్నారా? ఇవి బాగుంటాయా? రోజు తింటారా? రోజు తింటారా మీరు? ఎన్ని పెడతారు? పెడతారా? సరిపోతుంది. ఇల్లు బాగుందా? ఇది బాగుందా? ఇక్కడే బాగుంది. నీకు ఏమేమి నేర్పించింది టీచర్? పాట పాడు. అన్ని వెజిటేబుల్స్ కర్రీయా? దోసకాయ ఇదేంటి? దోసకాయనా? అదేంటిది? ఎంత పప్పు వేసినావమ్మా ఈ రోజు ఇందులో? ఓపెన్ చేయండి. ఎన్ని గంటలకు దోసకాయ సాంబార్ మరి ఇక్కడ 20 కిలోలు పప్పు వేసి కలిపి మిక్స్ అంటే మిక్స్డ్ టోటల్ 20 kg. సాంబార్